ప్రో కబడ్డీ సీజన్ 11లో మన తెలుగు టైటన్స్ టీం అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుంది. గత 3 సీజన్స్లో పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానానికే పరిమితమైన టైటన్స్ ఈసారి మాత్రం రెచ్చిపోతున్నారు. ఎస్పెషల్ గత 3 మ్యాచ్లో చూసుకుంటే పవన్ షరావత్ లేకపోయినా సరే మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో గత 3 సీజన్స్లో తెలుగు టైటన్స్ యొక్క ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తారా అని అనుకునేవాళ్ళం. ఇన్ఫాక్ట్ ఆ 12వ ప్లేస్లో ఉండకుండా కనీసం 11వ ప్లేస్కి వచ్చినా చాలు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితులు మారాయి. తెలుగు టైటన్స్ టీం ఈ సీజన్ 11లో ఒక అన్బిలీవబుల్ కంబ్యాక్ చేశారు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉన్నారు. సో ప్రస్తుతానికైతే పీకే 11లో సగం మ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి, ఇంకా సగం మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అందరి మొహాల్లో ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంకా ఎన్ని మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తారు, అలాగే ఫైనల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? సో వీటన్నింటి గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. బట్ అంతకంటే ముందు మీరు తెలుగు టైటన్స్ ఫ్యాన్ అయ్యి ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈసారి మన టైటన్స్ ఆట నన్ను మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహిస్తుంది. సో మీరు కనుక కబడ్డీ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మిగిలిన ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ థింగ్స్ ఇస్ ఫస్ట్, మన తెలుగు టైటన్స్ టీం పాయింట్స్ టేబుల్లో 2వ ప్లేస్లో ఉన్నారు. ఇప్పటివరకు ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడితే 8 గెలిచి 4 ఇంట్లో ఓడిపోయారు. అండ్ ప్రజెంట్ మన వాళ్ళ పాయింట్స్ 42 ఉన్నాయి. అలాగే స్కోర్ డిఫరెన్స్ -14గా ఉంది. సో ఈ పొజిషన్ నుండి ఇంకెన్ని మ్యాచెస్ గెలిస్తే మన టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళగలదు, అలాగే ఫైనల్కి ఈజీగా రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు అసలు ముందు పాయింట్స్ టేబుల్ యొక్క రూల్స్ తెలియాలి. అంటే ఈ పాయింట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, స్కోర్ డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ముందుగా బేసిక్ థింగ్, ఈ ప్రో కబడ్డీలో మొత్తం 12 టీంలు ఉంటాయి. అండ్ ఈ 12 టీంలో ప్రతి టీం కూడా మిగిలిన 11 టీమ్స్తో 2 మ్యాచ్లు ఆడతారు. విచ్ మీన్స్ 11+11, ప్రతి టీం మొత్తం 22 మ్యాచ్లు ఆడుతుంది. ఇక పాయింట్స్ విషయానికి వస్తే ఒక టీం ఒక మ్యాచ్ గెలిస్తే 5 పాయింట్లు ఇస్తారు. అదే మ్యాచ్ టై అయితే 2 జట్లు కూడా చెరో 3 పాయింట్లు ఇస్తారు. ఒకవేళ ఫుల్ టైం అయ్యేసరికి 2 జట్లు కూడా ఈక్వల్ పాయింట్స్ స్కోర్ చేస్తే అప్పుడు 2 జట్లకు చెరో 3 పాయింట్లు ఇస్తారు. బట్ అలా కాకుండా మొత్తానికి మ్యాచ్ ఓడిపోతే స్టిల్ 1 పాయింట్ వస్తుంది. అయితే దీనికి ఒక రూల్ పెట్టారు. అదేంటంటే 7 లేదా అంతకంటే తక్కువ పాయింట్స్ తేడాతో ఓడిపోయినప్పుడు 1 పాయింట్ ఇస్తారు. అలా కాకుండా 7 కంటే ఎక్కువ పాయింట్లు తేడాతో ఓడిపోతే అప్పుడు 0 పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్లో ఫైనల్ స్కోర్ 47-40గా ఉంది. అండ్ ఈ సందర్భంలో చూసుకుంటే గెలిచిన టీంకి 5 పాయింట్లు ఇస్తారు, ఓడిపోయిన టీంకి 1 పాయింట్ ఇస్తారు. ఎందుకంటే 2 టీంల మధ్య పాయింట్స్ డిఫరెన్స్ 7గా మాత్రమే ఉంది. ఈవెన్ అంతకంటే తక్కువ ఉన్నా సరే 1 పాయింట్ వస్తుంది. అలా కాకుండా ఫైనల్ స్కోర్ 48-40గా ఉంటే అప్పుడు 8 పాయింట్లు తేడాతో ఓడిపోయారు కాబట్టి ఓడిపోయిన టీంకి ఎలాంటి పాయింట్స్ రావు, గెలిచిన టీంకి స్టిల్ అవే 5 పాయింట్లు వస్తాయి. అండ్ ముందు చెప్పుకున్నట్టే టై అయితే అంటే 2 జట్లు ఈక్వల్గా పాయింట్లు సంపాదిస్తే అప్పుడు చెరో 3 పాయింట్లు ఇస్తారు. సో మీకైతే పాయింట్ సిస్టమ్ అర్థమైంది అనుకుంటున్నా. మ్యాచ్ గెలిస్తే మ్యాక్సిమం 5 పాయింట్లు మాత్రమే సాధించగలరు, అది ఎంత డిఫరెన్స్తో గెలిచినా సరే. కానీ ఓడిపోయినప్పుడు 7 లేదా అంతకంటే తక్కువ పాయింట్స్ తేడాతో ఓడిపోతే కనీసం 1 పాయింట్ అయినా వస్తుంది. ఇక స్కోర్ డిఫరెన్స్ విషయానికి వస్తే క్రికెట్లో నెట్ రన్ రేట్ లాంటిది ఇదే. సో ఒక్కోసారి మనం పాయింట్స్ టేబుల్లో చూస్తూ ఉంటాం, కొన్ని టీంలు ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ సాధిస్తారు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్నే తీసుకోండి, జైపూర్ పింక్ ప్యాంథర్స్ మరియు దబాంగ్ ఢిల్లీ 2 టీంలు కూడా ఈక్వల్గా పాయింట్స్ సాధించారు. బట్ వీళ్ళలో ఒకరికి పై పొజిషన్, మరొకరికి కింద పొజిషన్ డిసైడ్ చేసింది స్కోర్ డిఫరెన్స్. సో దీంతో ఎవరైతే ఎక్కువ స్కోర్ డిఫరెన్స్ సాధించగలుగుతారో వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. మెయిన్లీ పాయింట్స్ టేబుల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ టీమ్స్ మధ్య ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. అయితే స్కోర్ డిఫరెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే చాలా సింపుల్. ప్రతి మ్యాచ్ యొక్క స్కోర్ డిఫరెన్స్ని క్యుములేటివ్గా కలుపుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతి మ్యాచ్లో ఒక టీం ఇన్ని పాయింట్లు తేడాతో ఓడిపోయింది, అన్ని పాయింట్లు తేడాతో ఓడిపోయింది అని చెప్పుకుంటాం. సో అలా అన్ని మ్యాచ్లు ఓడిపోయిన పాయింట్స్ డిఫరెన్స్ అన్నింటినీ కలిపేసి స్కోర్ డిఫరెన్స్ని తయారు చేస్తారు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలనుకుంటే మన తెలుగు టైటన్స్ టీంనే తీసుకోండి. ఫస్ట్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ టీం అయితే 37-29 తేడాతో గెలుచుకున్నారు. అంటే మన వాళ్ళకి 8 పాయింట్ల స్కోర్ డిఫరెన్స్ వచ్చింది, అది కూడా పాజిటివ్లో, ఎందుకంటే మ్యాచ్ గెలిచారు కాబట్టి. కానీ మన వాళ్ళు సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే తమిళ తలవేసి మీద 29-44 తేడాతో ఓడిపోయారు. విచ్ మీన్స్ ఆ మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోయినప్పుడు పాయింట్స్ డిఫరెన్స్ ఏకంగా 15 పాయింట్లు ఉంది. అండ్ ఈ మ్యాచ్లో ఓడిపోయారు కాబట్టి -15 వస్తుంది. సో ఫస్ట్ మ్యాచ్లో +8, సెకండ్ మ్యాచ్లో -15, ఈ 2 కలిపితే మన వాళ్ళ స్కోర్ డిఫరెన్స్ -7గా అవుతుంది. అండ్ దెన్ మళ్ళీ థర్డ్ మ్యాచ్లో మన వాళ్ళు జైపూర్ టీం మీద 30 పాయింట్లు దాటితో ఓడిపోయారు. అండ్ ఇప్పుడు -30 వస్తుంది. సో ఈ -30 ప్లస్ ఈ -7 -37 అవుద్ది. సో ఇలా ఈ సీజన్లో ఇప్పటివరకు మన వాళ్ళు ఆడిన మ్యాచ్ అన్నింటి యొక్క పాయింట్స్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మన వాళ్ళ ఫైనల్ స్కోర్ డిఫరెన్స్ -14గా వచ్చింది. మీకు ఇంకా డౌట్ కొంటే సీజన్లో మన వాళ్ళు ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల యొక్క పాయింట్స్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, స్కోర్ డిఫరెన్స్ వస్తుంది. సో మీకు అయితే ఇప్పుడు పాయింట్స్ టేబుల్ ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది అనుకుంటున్నా. ఇక ప్లే ఆఫ్స్ రూల్స్ విషయానికి వస్తే మొత్తం 12 టీంలు ఉన్నాయి. అంటే 12 టీంలో 6 టీంలు మాత్రమే ప్లే ఆఫ్స్కి వెళ్తారు. అంటే లీగ్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత కేవలం 6 టీంలను మాత్రమే నాకౌట్ స్టేజ్కి పంపుతారు. సో 6 టీంలో కూడా తమ రెస్పెక్టివ్ పొజిషన్స్లో ఉంటారు. ఫస్ట్ ప్లేస్లో ఫలానా టీం, సెకండ్ ప్లేస్లో ఫలానా టీం, అలా మొత్తం 6 ప్లేసెస్లో 6 టీమ్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు ప్లే ఆఫ్స్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు ఉంటాయి. అంటే లీగ్ స్టేజ్లో ప్రతి టీం 22 మ్యాచ్లు ఆడేసిన తర్వాత ప్లే ఆఫ్స్కి కనుక వస్తే ఈ ఎక్స్ట్రా మ్యాచెస్ ఆడతారు. సో ముందుగా 5 మ్యాచ్లు ఎలిమినేటర్ 1 మరియు ఎలిమినేటర్ 2 జరుపుతారు. అండ్ ఎలిమినేటర్లో గెలిచిన టీమ్స్ సెమీఫైనల్ 1 మరియు సెమీఫైనల్ 2కి వెళ్తాయి.
అండ్ దాని చివరిగా 2 టీంలు ఫైనల్స్కి వెళ్తాయి. అయితే అసలు ఎలిమినేటర్స్ ఎవరు ఆడాలి, సెమీఫైనల్స్ ఎవరు ఆడాలి అనేది ఎలా డిసైడ్ చేస్తారు? సో దీని అయితే కంప్లీట్లీ పాయింట్స్ టేబుల్లో టీమ్స్ ఉన్న పొజిషన్ బట్టి డిసైడ్ చేస్తారు. అండ్ వీటిలో ముందుగా ఎలిమినేటర్ 1లో ర్యాంక్ 3లో ఉన్న టీం అలాగే ర్యాంక్ 6లో ఉన్న టీం తలపడతాయి. అంటే లీగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉన్న టీము 6వ స్థానంలో ఉన్న టీము ఎలిమినేటర్ 1లో తలపడతాయి. అండ్ ఎలిమినేటర్ 2లో 4th ర్యాంక్లో ఉన్న టీం 5th ర్యాంక్లో ఉన్న టీమ్స్ తలపడతాయి. సో పాయింట్స్ టేబుల్లో 3, 4, 5, 6 ఈ 4 స్థానాల్లో ఉన్న టీమ్స్ మాత్రమే ఎలిమినేటర్ మ్యాచెస్ ఆడతాయి. ఇక ఎలిమినేటర్ 1లో గెలిచిన టీం సెమీఫైనల్ 1కు క్వాలిఫై అవుతారు, ఓడిపోయిన టీం ఇంటికి వచ్చేస్తుంది. అలాగే ఎలిమినేటర్ 2లో గెలిచిన టీం సెమీఫైనల్ 2కి వెళ్తుంది, ఓడిపోయిన టీం ఇంటికి వచ్చేస్తుంది. ఇక సెమీఫైనల్స్లో చూసుకుంటే ఆల్రెడీ 2 టీంలు ముందే రెడీగా ఉంటాయి. పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న టీం డైరెక్ట్గా సెమీఫైనల్ 1కు క్వాలిఫై అయిపోతుంది. అండ్ సెకండ్ స్పాట్లో ఉన్న టీం డైరెక్ట్గా సెమీఫైనల్ 2కు క్వాలిఫై అవుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 మరియు నెంబర్ 2లో ఉన్న టీమ్స్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు ఎలిమినేటర్ మ్యాచెస్ ఆడవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా సెమీఫైనల్ మ్యాచెస్ ఆడతారు. అంటే సెమీఫైనల్ మ్యాచ్లో గెలిస్తే నెక్స్ట్ ఫైనల్స్కి వెళ్ళిపోవచ్చు. అయితే 3, 4, 5, 6 పొజిషన్స్లో ఉంటే ముందు ఎలిమినేటర్ మ్యాచ్ గెలవాలి, అండ్ దాన్ని మళ్ళీ సెమీఫైనల్ మ్యాచ్ గెలవాలి, అప్పుడు మాత్రమే ఫైనల్స్కి వెళ్ళగలరు. సో సెమీఫైనల్ 1లో పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఉన్న టీం అలాగే ఎలిమినేటర్ 1లో గెలిచిన టీం తలపడతాయి. అంటే 2 టీంలు ఆడిన మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఇక సెమీఫైనల్ 2లో చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉన్న టీం అలాగే ఎలిమినేటర్ 2లో గెలిచిన టీం తలపడతాయి. అండ్ ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతారు. ఇక చివరిగా ఫైనల్ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ట్రోఫీ గెలిచినట్టు. సో మీకైతే ఇప్పుడు ప్లే ఆఫ్ స్ట్రక్చర్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇది చూసాక డెఫినెట్లీ మీకు ఆల్రెడీ మైండ్లో ఒకటి స్టార్ట్ అయిపోతుంది. మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కు టాప్ 2లో క్వాలిఫై అయితేనే బాగుంటుందని చెప్పి ఆల్రెడీ థింక్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే 3, 4, 5, 6లో క్వాలిఫై అయ్యకంటే టాప్ 2లో క్వాలిఫై అయితే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళేందుకు ఈజీ రూట్ ఉంటుంది. సో ప్రజెంట్ పరిస్థితులు బట్టి చూసుకుంటే మన వాళ్ళు ఈ సీజన్లో 4 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయారు కాబట్టి ఇంకా టాప్ 2లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే అసలు టాప్ 2కి వెళ్ళాలంటే మినిమం ఎన్ని పాయింట్లు ఉండాలి? సో ప్రో కబడ్డీలో గత 4 సీజన్స్లో కూడా ప్లే ఆఫ్స్లో సేమ్ కైండ్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. విచ్ మీన్స్ గత 4 సీజన్స్ యొక్క పాయింట్స్ టేబుల్స్ని బేస్ చేసుకుని చూసుకుంటే కనీసం 80 పాయింట్లైనా ఉండాలి. ఒక టీం పక్కాగా పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా 80 పాయింట్లైనా సాధించాలి. ఈవెన్ కొన్ని సందర్భాలు అంతకంటే తక్కువ పాయింట్స్ ఉన్నా సరే టాప్ 2కి వెళ్ళొచ్చు. బట్ అది మన చేతిలో ఉండదు, మిగతా టీమ్స్ యొక్క ఫలితాలు అనుకూలంగా రావాలి. అదే మన స్వశక్తితో టాప్ 2లోకి వెళ్ళాలంటే 80 పాయింట్లు సాధించాల్సిందే. సో దీన్ని బట్టి చూసుకుంటే ప్రజెంట్ మన వాళ్ళకి 42 పాయింట్స్ ఉన్నాయి, అంటే ఇంకా 38 పాయింట్స్ కావాలి. విచ్ మీన్స్ మన వాళ్ళు నెక్స్ట్ ఆడబోయే 10 మ్యాచ్ల్లో 7 గెలిచి ఒకటి టై చేసుకుంటే 38 పాయింట్లు వస్తాయి, ఈజీగా టాప్ 2కి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ 7 మ్యాచ్లు గెలిచి ఒక 78 పాయింట్ల వరకు తెచ్చుకున్నా సరే ఇంకా ఛాన్స్ ఉంటుంది. సో తెలుగు టైటన్స్ టీం టాప్ 2లో ఉంటూ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలిన 10 మ్యాచ్ల్లో కనీసం 7 అయినా గెలవాలి. అయితే టాప్ 2 గొడవను పక్కన పెట్టి అసలు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే కనీసం ఎన్ని మ్యాచ్లు గెలవాలి? సో ఒక టీం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా టాప్ 6లోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కనీసం 65 పాయింట్లైనా సాధించాలి. అంటే లీగ్ స్టేజ్లో వాళ్ళు ఆడబోయే 22 మ్యాచ్లో 13 మ్యాచ్లైనా గెలవాలి. ఈవెన్ 11 మ్యాచ్లు గెలిచి ఒక 2 మ్యాచ్లు టై చేసుకున్న పని అవుతుంది. ఎందుకంటే కొన్ని మ్యాచ్ల్లో క్లోజ్ మ్యాచ్ని తోడిపోయినప్పుడు ఒక్కో పాయింట్ వస్తుంది. సో ఇవన్నీ కలుపుకుంటే ఒక 11 నుంచి 12 మ్యాచ్లు గెలిచినా సరే 65 పాయింట్స్ వరకు వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ప్రీవియస్గా అంతకంటే తక్కువ పాయింట్లు సాధించినప్పుడు కూడా కొన్ని టీంలు టాప్ 6లోకి వెళ్ళాయి. బట్ ఇలాంటి సందర్భంలో చివరిలో మిగతా టీమ్స్ యొక్క ఫలితాలు అనుకూలంగా రావాలి. అలాగే ఒకవేళ చివరిలో పాయింట్స్ టేబుల్లో టై జరిగితే మళ్ళీ స్కోర్ డిఫరెన్స్ కూడా అనుకూలంగా ఉండాలి. ప్రజెంట్ మన తెలుగు టైటన్స్ టీం టాప్ 6లోకి వెళ్ళాలంటే ఇంకా కనీసం 23 పాయింట్లైనా సాధించాలి. విచ్ మీన్స్ మన వాళ్ళకి ఇంకా మిగిలిన 10 మ్యాచ్లో 4 గెలిచి ఒకటి టై చేసుకున్నా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా 5 గెలిచి చేస్తే ఇంకే గొడవ ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సో ప్రజెంట్ ఉన్న పొజిషన్ అంటే మన తెలుగు టైటన్స్ టీం టాప్ 6కి వెళ్ళాలంటే వాళ్ళకి మిగిలిన 10 మ్యాచ్లో కనీసం 4 అయినా గెలవాలి. అలా కాకుండా టాప్ 2లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళకి మిగిలిన 10 మ్యాచ్లో కనీసం 7 అయినా గెలవాలి. సో ఇదైతే మన వాళ్ళకి ప్రజెంట్ మరీ అంత కష్టమైన పని ఏమీ కాదు. ప్రజెంట్ మన తెలుగు టైటన్స్ ఉన్న ఫామ్లో ఈజీగా 4 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ 10 మ్యాచ్లు ఇంకా గట్టిగా ఆడితే టాప్ 2లో క్వాలిఫై అయినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ప్రస్తుతం ఉన్న ఫామ్లో ఈసారి ఖచ్చితంగా తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళబోతుంది. అండ్ మనమైతే బలంగా కోరుకుందాం మన వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడంతో పాటు కప్ కూడా కొట్టాలని చెప్పి. ఎస్పెషల్లీ ఇప్పటివరకు పీకేఎల్ చరిత్రలో ఇప్పుడు కూడా తెలుగు టైటన్స్ టీం ఫైనల్కు రీచ్ అవ్వలేదు. సో ఈసారి మన వాళ్ళు కప్పు కొట్టకపోయినా కనీసం ఫైనల్కైనా రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీరు ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.